హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే పల్చటి నీరు చట్నీని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇలా కనుక చట్నీ ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా 5-6 ఇడ్లీ లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది చట్నీ కోసమే చాలామంది హోటల్స్కి వెళ్తూ ఉంటారు కదా. ఇక ఆ అవసరం ఏమీ లేదు. ఈ వీడియో చూసి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసే చట్నీనే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు అనేది లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ రుచి అంతా కూడా మీరు ఈ పల్లీలను వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. మీరు దగ్గరే ఉండి పల్లీలను ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ కూడా అంత రుచిగా వస్తుంది అనమాట. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే మీకు పల్లీ గింజ అనేది లోపల వరకు వేగి చట్నీ రుచిగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 6 నుంచి 8 వరకు, అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే అవి చిట్లి మీద పడతాయి అనమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటిని నూనె వేసుకోకుండా ఒక 30 సెకండ్ల పాటు ఈ విధంగా డ్రైగా వేయించేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చిలో చెమ్మ ఉన్నప్పుడే నూనె వేసారనుకోండి అవి చిట్లుతాయి అనమాట. అందుకని ఒక 30 సెకండ్ల పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఆకులు వేసుకుంటేనే మీకు చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నేను వీడియోలో చూపించాను కదా, అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కూడా కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. కొబ్బరి, పుట్నాల పప్పు, పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనం ఈ పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమం వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన పొట్టు కావాలంటే తీసుకోండి. హోటల్స్లో అయితే సగం పల్లీలకు పొట్టు తీస్తారు, మిగిలిన సగం పల్లీలకు పొట్టు తీరనమాట. నేను కూడా ఇలా సగం పల్లీలకు పొట్టు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, పుట్నాల పప్పును కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 5 నుంచి 6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. మీ దగ్గర ఉంటే సాంబార్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు లేవని పెద్ద ఉల్లిపాయ మాత్రం అస్సలు వేసుకోవద్దు. సాంబార్ ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది, పెద్ద ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో ఈ కొత్తిమీర అనేది కొంచెం చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేశారనుకోండి, కొత్తిమీర పచ్చిదే వేసాం కాబట్టి చట్నీ పచ్చి వాసన వస్తుంది అనమాట. అక్కడక్కడ మనకి కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. హోటల్స్లో అయితే ఇలా పల్చటి చట్నీని ప్రిపేర్ చేస్తారు. మీరు ఒకవేళ దోశలోకి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకుని అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంటే చాలా ఈజీ, చాలా రుచిగా ఉండే హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని వేడి మెత్తటి ఇడ్లీతో ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి. మీ ఇంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. చాలా రుచిగా ఉంటుంది చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరికైనా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇడ్లీ రెసిపీ లింక్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.